paisamin.com ద్వారా ఆన్లైన్ లో ఏదైనా కొనండి. ప్రతి ఆర్డర్ పైన ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం. ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. సినిమా ఇన్మహ, నేను మిస్టర్ బి. మూవీ రివ్యూలోకి వెళదాం. కమిడియన్ నుండి హీరోగా మారిన సునీల్ భీమవరం బుల్లోడు సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఈ వారం కృష్ణాష్టమి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి థియేటర్లకు వచ్చాడు. ఈ కృష్ణాష్టమి సినిమా మీద సునీల్ తో పాటు సినిమా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వాసు వర్మ కూడా బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. ముగ్గురికి కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవడం చాలా రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, కృష్ణ వరప్రసాద్ 18 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటూ ఉంటాడు. అక్కడే చదువుకున్నాడు, ఉద్యోగం సంపాదించుకుని సెటిల్ అయ్యాడు. అమ్మా నాన్న అయితే లేరు గానీ ఇండియాలో అతనికి ఒక పెద్ద ఫ్యామిలీ అయితే ఉంది. కృష్ణ వరప్రసాద్ కి ఇండియా అంటే అమితమైన ప్రేమ. ఇండియా వచ్చేయాలి అనుకుంటూ ఉంటాడు, కానీ పెదనాన్న అందుకు ఒప్పుకోడు. ఇక లాభం లేదని తెగించి ఇండియా వచ్చేస్తాడు. మనోడికి పాలసీ ఉంది, ఎదుటివాడి ముఖంలో సంతోషం చూడటం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అని. ఆ పాలసీని ఫుల్ఫిల్ చేసుకునే క్రమంలో ఎక్కడ సమస్య కనిపించినా దాన్ని నెత్తి మీద వేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ పాలసీ ప్రకారమే ఇండియాలో దిగంగానే ఓ సమస్యను ఎత్తుకుంటాడు. కొంత టైం గడిచాక ఆ సమస్య వేరెవరిదో కాదు తనదే అని అర్థం చేసుకుంటాడు. దాన్ని పరిష్కరించే పని మొదలు పెడతాడు. ఇంతకీ కృష్ణ వరప్రసాద్ కి ఎదురైన సమస్య ఏంటి? 18 సంవత్సరాలుగా అతన్ని పెదనాన్న ఇండియాకి ఎందుకు రానివ్వలేదు? తదితర ప్రశ్నలకి సమాధానమే ఈ సినిమా మిగిలిన కదా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, కృష్ణాష్టమి అనే టైటిల్ పెట్టి ఎదుటివాడి ముఖంలో సంతోషం చూడటానికి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనే పాయింట్ ని జనాలకు ఎక్కించడానికి దిల్ రాజు అండ్ టీం ఏదో ప్రయత్నం చేశారు గానీ ఏమీ అర్థం కాలేదు. ఈ పాయింట్ ని సినిమా ఫస్ట్ లో టీజర్ లో చెప్పినప్పుడే కన్విన్సింగ్ గా అనిపించలేదు. దిల్ రాజు కదా, సినిమాలో విడమరిచి అర్థమయ్యేట్టు చెప్తారేమో అని ఆశగా వెళితే ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా సినిమా కథకి ఈ పాయింట్ కి లింక్ ఏంటో ఏమాత్రం క్లూ దొరకలేదు. కథలో హీరో తనకున్న సమస్యని తానే పరిష్కరించుకున్నాడు. వాడి సమస్యని వాడు పరిష్కరించుకుంటే ఎదుటివాడి ముఖంలో ఆనందం కోసం ఎక్కడికో వెళ్ళటం ఏంటి అర్థం పర్థం లేకుండా. మళ్ళీ మేమేదో ఈ పాయింట్ ని గొప్పగా చెప్పేసామన్నట్టు ఎండ్ లో కార్డు వేసుకోవటం వెటకారానికి సన్మానం చేసినట్టుంది. ఈ ఒక్క విషయాన్ని బట్టి గట్టిగా అర్థం చేసేసుకోవచ్చు ఈ సినిమాని ఎంత గొప్పగా తీసుంటారో అని. సినిమాను మొదలు పెట్టడమే ప్రేక్షకుల నాలెడ్జ్ కి టెస్ట్ పెట్టేస్తారు. హీరో 18 సంవత్సరాల నుంచి యుఎస్ లో ఉన్నాడు, అక్కడే చదువుకున్నాడు, ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కట్ చేస్తే హీరో అచ్చమైన భీమవరం యాసలో మహా నాటుగా మాట్లాడేస్తున్నాడు తెలుగు. 18 సంవత్సరాలు యుఎస్ లోనే ఉన్నప్పటికీ తెలుగు భాష మీద మమకారాన్ని ప్రదర్శిస్తున్న హీరోని చూస్తే అభిమానం పెళ్ళు వేగగా ఆగదు. మన యాసను మర్చిపోకుండా ఇంగ్లీష్ ని కూడా కూని చేస్తూ మాట్లాడుతున్న హీరోని చూస్తుంటే ముచ్చటేసిద్ది. ఓ ఎన్ఆర్ఐ తన నేటివిటీ మీద ప్రదర్శిస్తున్న అభిమానాన్ని చూసి గర్వపడాలనిపించింది. ఖచ్చితంగా గర్వపడాలి, లేదంటే హీరో ఇంట్రొడక్షన్ అయిన వెంటనే మీకు సినిమా మీద ఇంప్రెషన్ పోద్ది. సో మన ఎన్ఆర్ఐ హీరో గురించి గర్వపడగలిగితే కాసేపు థియేటర్ లో కూర్చోగలుగుతారు. ఈ సినిమాలో ఉన్న మిగతా చిత్ర విచిత్రాలని ఆస్వాదించగలుగుతారు. చాలా తెలుగు సినిమాల నుండి స్ఫూర్తి పొంది ఎన్నో విశేషాలని ఈ సినిమాలో ఏడ్చి కూర్చారులే. అమెరికా నుంచి ఇండియా బయలుదేరిన హీరో ఓ అవాంతరం వచ్చి యూరోప్ లో 3 రోజులు ఆగిపోతాడు. 3 రోజులు ఖాళీగా ఉండడం ఎందుకు లేని హీరోయిన్ ని లైన్ లో పెడతాడు. హీరోయిన్ పేరు పల్లవి. ఆవిడికి పల్లవిజం అనే పిచ్చి ఉంది. బాద్షాలో బంతి జానికి కొంట చూడండి, అలాంటిదన్నమాట. పక్కనున్న కమిడియన్స్ ఆ అమ్మాయిని పిచ్చిదంటున్నా హీరోయిన్ కదా అని రెస్పెక్ట్ ఇచ్చి ప్రేమించేసి ఆ అమ్మాయి కూడా తనని ప్రేమించేట్టు చేసుకుంటాడు. ఆ ప్రాసెస్ లో 2 పాటలు కూడా వేసేసుకుంటాడు. ఆ తర్వాత ఇండియా వచ్చేస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుద్ది. హైదరాబాద్ నుంచి ఇంటికి బయలుదేరిన హీరోకి నాగార్జున గారి సంతోషం సినిమా సప్లాట్ తగులుద్ది. దాన్ని పట్టుకుని అతడులో మహేష్ బాబు అయిపోతాడు మన హీరో. సంతోషం సినిమాని అతడు సినిమాని కలేసి కాసేపు నడిపించేసి ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర మర్యాద రామన్ అయిపోతాడు. విలన్స్ పగదీర్చుకునే ప్రాసెస్ లో హీరో కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటారు చూడండి, ఆ లైన్ యాడ్ చేసుకున్నారు అనమాట. పోతే మర్యాద రామన్నలో హీరో వట్టి అమాయకుడు, కానీ ఈ ఎన్ఆర్ఐ హీరో ఏమో శ్రీను ఇట్లా సినిమాలో హీరో టైప్ అనమాట. అందుకని మర్యాద కృష్ణన్న అనుకోవచ్చు. అమాయకుడు అయితే పారిపోయేవాడు, తెలివిగలవాడు కాబట్టి పరిష్కారం చూడాలి కదా. సింపుల్ గా పరిష్కరించేస్తే ఏం బాగుంటది అని చెప్పేసి మిర్చిలో ప్రభాస్ లాగా ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు అనమాట. మిర్చిలో ప్రభాస్ విలన్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఎప్పుడు వంటింట్లోనే ఉండిపోతున్నారు, పిక్నిక్ లాంటిది పెట్టుకుని అందరూ బయటకు వెళ్తే బాగుంటది కదా అని ప్రపోజల్ పెడతాడు. కానీ దాన్ని సంపత్ రాజు ఒప్పుకోడు. అక్కడతో ఆ మ్యాటర్ ని కొరటాల శివ కట్ చేశారు. ఆయనకి వేరే పాయింట్స్ దొరికినాయి, దాన్ని డీల్ చేసుకుంటే సినిమాని కంప్లీట్ చేశాడు. ఆ సినిమాలో విలన్ ఫ్యామిలీ హీరో ప్లాన్ ప్రకారం బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినట్టయితే ఏం జరుగుండొచ్చు అన్న పాయింట్ ని క్యాచ్ చేసి ఈ సినిమాలో విలన్ ఫ్యామిలీని గోవా పట్టుకెళ్లిపోయారు. అక్కడ సినిమాలో ఉన్న లీడ్ క్యారెక్టర్స్ అన్నింటినీ గ్యాదర్ చేసేసి విలన్స్ ని మార్చేసి హీరో చేత ఓ పెద్ద క్లాస్ చెప్పించేసి, ఏది మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ చెప్తారు చూడండి, ఆ రేంజ్ క్లాస్ చెప్పించేసి ఎదుటివాడి ముఖంలో సంతోషం చూడటం కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని కార్డేసి ముగించేశారు సినిమాని. జోష్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వాసు వర్మ కూల్ గా రెండోసారి కూడా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. స్క్రీన్ ప్లే డైరెక్షన్ వాసు వర్మ అని కార్డు వేసుకున్నారు. ఆయన ప్రిపేర్ చేసుకున్న స్క్రీన్ ప్లే లో కానీ ఆయన డైరెక్షన్ లో కానీ ఎటువంటి విశేషం కనిపించలేదనే చెప్పుకోవాలి. చాలా బోరింగ్ గా సినిమాని నేరేట్ చేశారు, అస్సలేం బాలేదు. ఈ సినిమాతో మరో విషయం కూడా స్పష్టమైంది, నిర్మాత దిల్ రాజు కూడా అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు అని. కథల ఎంపికలోను సినిమా అవుట్పుట్ కి సంబంధించి జడ్జిమెంట్ విషయంలోనూ మంచి అనలిస్ట్ గా దిల్ రాజు కి పేరుంది. అలాంటి ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంత నాసిరకమైన సినిమా రావడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. సాంకేతికంగా అన్ని విభాగాలు వాటి పరిధి మేర
చక్కటి పనితనాన్ని కనబరిచాయనే మాట్లాడుకోవాలి. దినేష్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్ స్కోర్ కూడా సోసోగా ఉంది. నటీనటుల అభినయం విషయానికి వస్తే సునీల్ తన స్వభావానికి తగ్గ పాత్రలో కనిపించలేదు. ఈ కథలో ఉన్న హీరో పాత్రకి సునీల్ యాప్ట్ కాదు. ఆ పైన ఆ పాత్రకు తగ్గట్టు తనను తాను మార్చుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేయలేదు. ఆల్రెడీ మిస్టర్ పెళ్ళికొడుకు సినిమాతో ఎన్ఆర్ఐ గా ఒకసారి ప్రేక్షకుల చేత తిరస్కరించబడ్డాడు. అయినప్పటికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మళ్ళీ ఎన్ఆర్ఐ గా కనిపించి వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ ని మూటకట్టుకున్నాడు. సినిమాలో సునీల్ డాన్సులు కూడా పెద్ద ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఫైట్స్ మాత్రం బాగా చేశాడు, కొంచెం స్టైలిష్ గా. సందర్భాన్ని బట్టి కామెడీ టైమింగ్ తో మాత్రం ఆకట్టుకున్నాడు. కామెడీ కాకుండా మిగతా భావోద్వేగాల్ని పండించడంలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడని చెప్పాలి. హీరోయిన్స్ నిక్కీ, డింపుల్ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. కోసాని కృష్ణమురళి, సప్తగిరి, పృథ్వీ, బ్రహ్మానందం అవకాశం ఉన్న మేర నవ్వించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. కాకపోతే బ్రహ్మి ఎపిసోడ్ కాస్త రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖేష్ ఋషి, అశోక్ రాణా సహా మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ కృష్ణాష్టమి సినిమా గురించి చెప్పుకోవాలి అంటే బాగా ఇంప్రెస్ చేసే అంశాలైతే ఈ సినిమాలో అతి తక్కువగా ఉన్నాయి. ఆ పైన సునీల్ మీద చంపుకోలేనంత అభిమానం ఉంటే తప్పకుండా ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది కృష్ణాష్టమి సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.